మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఎన్ని రోజులు చెప్పినా గానీ మెగాస్టార్ చిరంజీవి గారు అతను సినిమా కెరియర్ స్టార్ట్ చేసే ముందు ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటుపోట్లకు గురయ్యి అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. వచ్చిన కొత్తలో కొంతమంది నిర్మాతల దగ్గరికి, కొంతమంది హీరోల దగ్గరికి, కొంతమంది డైరెక్టర్ల దగ్గరికి అతను వెళ్ళిన తర్వాత అతనికి అవకాశాలు ఉత్తగే రాలే. కొంతమంది ఏమనే వాళ్ళంటే, ఏమయ్యా నువ్వు హీరోవా, ఎప్పుడైనా నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా, నీ గుడ్లేంటి అంతంతలా ఉన్నాయి, ఆ హీరో చూడు ఎంత గ్లామర్గా ఉన్నాడు, నువ్వేంటి నల్లగా ఉర్రగా ఏదో చేసుకున్నాను, నిన్ను హీరోగా సినిమా పెట్టి తీస్తే ఈ సినిమా అసలు నువ్వు నేను తప్ప ఎవరు చూడరు ఈ సినిమాని, పో అని చెప్పి ఎంతగానో అవమానించేవారట. సరే, చిరంజీవి గారికి అవకాశాలు వచ్చిన తర్వాత, సరే ఇందాక తమిళ మీరు చూశారు, చిరంజీవి గారికి ఎంతో నమ్మకంతోనే ఆ సినిమా ఒప్పుకొని చేస్తే ఆ సినిమా మొత్తం పూర్తయిన తర్వాత, సరే మధ్యలో ఆగిపోతే అని అనుకోవచ్చు, లేకపోతే కొన్ని సినిమాలు ముహూర్తం పెట్టుకున్న తర్వాత ఆగిపోవచ్చు, లేకపోతే కొన్ని సినిమాలు కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత ఆగిపోవచ్చు. కానీ చిరంజీవి గారి సినిమా కెరియర్లో అదొక బిగ్ షాక్ అనమాట చెప్పాలంటే. ఎందుకంటున్నానంటే, ఆ సినిమాకి డైరెక్టరు బాబు గారు, ఆ సినిమాకి హీరోయిన్ మాధవి గారు. కానీ ఆ సినిమా కొన్ని రోజులు ఇంకా సినిమా రిలీజ్ అయ్యిద్ది అనుకునే టైంలో చిరంజీవి గారికి పెద్ద షాక్ కలిగింది. అసలు అతను సినిమా కెరియర్ అనేది టర్నింగ్ పాయింట్ అయ్యిద్ది అనమాట ఆ సినిమాతో. ఆ సినిమా మీద చిరంజీవి గారు చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నాడట. ఆ సినిమా రిలీజ్ అయితే నేను ఈ స్థాయి నుంచి ఇంకొద్ది పెరగొచ్చు అని చెప్పి ఆ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్న తర్వాత అనుకోకుండా సినిమా అయిపోయింది. ఇది సినిమా మొత్తం పూర్తయిన తర్వాతే ఆ సినిమా మొత్తం అయిపోయిందట. అసలు పూర్తిగా ఎన్నాళ్ళు ఎదురు చూసిందట, ఇకనైనా సినిమా రిలీజ్ చేస్తాం. కారణం ఏమిటి? అయితే చిరంజీవి గారి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది అతను అవమానించిన వారు ఉన్నారట. అతను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద అగ్రస్థానంలో ఉన్నారు. ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, అట్లాగే శోభనబాబు గారు, కృష్ణరాజు గారు, వీళ్ళ సినిమాలు ఏ సినిమాలు రిలీజ్ అయినా కానీ కలెక్షన్ల సునామీ కురిసేది. కానీ చిరంజీవి గారు అప్పుడే వచ్చిన ఒక క్యారెక్టర్ నాకు దొరికితే చాలా బాబు, ఒక సైడ్ క్యారెక్టర్ అయినా, ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయినా, ఎట్లయినా సరే నేను సినిమా హీరోని అవ్వాలి, ఎట్లయినా సరే ఈ సినిమా ఇండస్ట్రీలో నేను నిలబడాలి, నా పేరు కూడా ఆ స్టార్లు ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నారో అంతటి వాడిని కావాలని చెప్పి తనకైతే కోరికుంది. కానీ ఇతనితో ఎవరైనా సినిమాలు తీయాలంటే మాత్రం ఎవరు వచ్చేవాళ్ళు కాదు. చిరంజీవి గారిని ఏ విధంగా అవమానించారటంటే, చిరంజీవి గారు కొంతమంది దగ్గరికి వెళ్ళి అడిగిండట, ఏమండి ఆ సినిమాలో ఏమన్నా నాకేమో చిన్న క్యారెక్టర్లు ఉంటే ఎవరైనా అంటే, అదేందయ్యా నువ్వు హీరోగా, నిన్ను హీరోకి సినిమా పెట్టి చెప్తే ఆ సినిమా ఆడిద్దా, ఇక నువ్వు నేనే చూసుకోవాలి. ఆ సినిమా హీరో అంటే ఎలా ఉండాలి, చూస్తూ ఉంటే జనాలకు ఆకర్షణ కలగాలి, హీరో అంటే ఎలా ఉండాలి. కానీ నువ్వేంటి నల్లగా అంత గుడ్లేసుకొని ఆ హెయిర్ కటింగ్ ఏంటి, నువ్వేంటి పో అని చెప్పి చిరంజీవి గారిని చాలామంది అవమానించారట. ఈ మధ్యలో కూడా చిరంజీవి గారు చెప్పారు, ఒక యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఆ యాంకర్ అడుగుతూ ఉంటే చెప్పారనమాట. అంటే ఈ సంగతి అందరికీ తెలుసు, కానీ ఆయన ఎన్ని అవమానాలు పడ్డరు, ఎంత ఇబ్బంది పడ్డరు, అంటే ఒక సినిమాలో క్యారెక్టర్ రావటానికి ఎన్ని అవమానాలు పడ్డరు. అలాగే సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా అయినా సరే నేను ఈ సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి, ఏదైనా సరే నన్ను అనుకొని పడ్డవాడు ఎప్పటికీ చెడ్డవాడు కాదు, నేను ఎప్పటికైనా ఈ సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి, నా వెనకాల నమ్ముకున్న వాళ్ళు నా కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళని నేను చూసుకోవాలంటే నేను సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అని చిరంజీవి గారు అనుకున్నారు. కానీ చిరంజీవి గారి తల్లి చిరంజీవి గారిని డాక్టర్ చేయాలనుకున్నారు. కానీ చిరంజీవి గారి తండ్రి మాత్రం చిరంజీవి గారిని ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ చేయాలనుకున్నారు. అంటే ఒక ఎస్ఐ కావచ్చు, సిఐ గారు ఎవరైనా సరే ఒక పోలీస్ అధికారిని చేయాలి. కానీ చిరంజీవి గారు ఏమనుకున్నారు, ఈ తల్లిదండ్రులకి భిన్నంగా చిరంజీవి గారు ఏమనుకున్నారంటే సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ అవ్వాలి అని చిరంజీవి గారు ఆశ. చిరంజీవి గారు ఆంజనేయ స్వామి భక్తుడు, కానీ చిరంజీవి గారు చిరంజీవి అనే పేరు మార్చుకోండు. అసలు అతని పేరేంటి, శివశంకర్ వరప్రసాద్. కానీ చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చిరంజీవి అని మార్చుకున్నారు అన్నమాట. అంత కష్టాలు పడి, అంత అవమానాలు పడి, ఏదైనా నేను సినిమా ఇండస్ట్రీలో ఉండాలని చెప్పి ఆయన చెయ్యని ప్రయత్నం అంటూ ఏదీ లేదట. సరే కొన్నాళ్ళ తర్వాత చిన్న క్యారెక్టర్లు మెల్లిమెల్లిగా వస్తున్నాయి.
వచ్చిన క్యారెక్టర్లా వదులుకోకుండా, అది ఒక హేళన పాత్రే కావచ్చు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టే కావచ్చు, ఒక జూనియర్ ఆర్టిస్టే కావచ్చు, లేకపోతే ఒక హీరో వెనకాల ఒక ఫ్రెండ్గా ఉన్నా పర్లేదు అని చెప్పి అసలు పాత్రలు చేసుకుంటూ ఆ నెగిటివ్ పాత్ర అయినా పాత్ర ఏదైనా సరే వదులుకోకుండా అలా చేస్తూ ఉండగా అతనికి కొన్ని రోజుల తర్వాత హేళన పాత్రలు వచ్చాయి. ఆ హేళన పాత్రలో వదులుకోలే. సరే ఇవాళ హేళన కావచ్చు, చాలామంది కూడా హేళనగా వచ్చి వాళ్ళ టాలెంట్ అనేది నిరూపించుకున్న తర్వాత హీరో పాత్రలు కూడా వచ్చినాయి. ఇది నేను ఎందుకు వదులుకోవాలని చెప్పి అసలు సినిమాలు కూడా ఒప్పుకునేటవాడు. అలాగే కొన్ని రోజులు గడిచిన తర్వాత చిరంజీవి గారికి హీరో పాత్రలు వచ్చింది. ఒక హీరోగా వచ్చిన తర్వాత సరే ఏదో కొద్దిగా హీరో సినిమాలు చేస్తూ ఉంటే కొన్ని ఫ్లాప్ అయిపోయింది, కొన్ని యావరేజ్ నడిచింది. ఎందుకంటే చిరంజీవి గారు రావడమే కొత్త, అతను ఎవరు చూస్తారు? సరే ఏదైనా కానీ నా కెరియర్కి ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి సినిమా పడిద్ది అనుకుంటుంది. ఒక సినిమా ఒప్పుకోండు, అది బాబు గారి డైరెక్టర్, హీరోయిన్ గారు మాధవి గారు. ఆ సినిమా ఒప్పుకున్నాడు, సినిమా మొత్తం కంప్లీట్ చేశారు. కానీ ఆ సినిమా మీద చిరంజీవి గారికి చాలా ఆశలు ఉన్నాయట. ఈ సినిమే నా కెరీర్కి ఒక టర్నింగ్ పాయింట్ అయింది, ఈ సినిమా హిట్ కొట్టింది కంపల్సరిగా, ఎట్లయినా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించాలనుకున్నారు. కానీ ఇంకా కొన్ని రోజులలో సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్న నిర్మాత, డైరెక్టర్ కూడా నమ్మకం ఉంది, అంత బాగా వచ్చిందట. సినిమా పేరేంటంటే శాంతినివాసం. ఈ శాంతినివాసం అనే సినిమా కొన్ని రోజుల తర్వాత ఇక రిలీజ్ చేద్దాం అనుకునే టైంలోనే చిరంజీవి గారికి ఒక బిగ్ షాక్ కలిగింది. తన కెరియర్ మొత్తం డౌన్ చేసే షాక్. అది ఏంటంటే నిర్మాత, ఎవరైతే ఈ సినిమా నిర్మాత ఉన్నారో ఆ నిర్మాత చనిపోయారు. చనిపోయిన తర్వాత చిరంజీవి గారు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదట. అరే నా కెరియర్ మొత్తం ఈ సినిమా మీద పెట్టా, ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? చిరంజీవి గారు ఈ సినిమాలో యాక్షన్ చేయబట్టి ఆ నిర్మాత చనిపోయిండు, ఇతనితోని ఇంకా ఏ సినిమాలు చేయకూడదు అనే ఒక భావన వస్తుందేమో అని చెప్పి డైరెక్టర్లల్లా నిర్మాతలల్లా కొత్తగా వచ్చిన నిర్మాతలకు కూడా ఇసంటి భావన ఏదో వస్తుంది ఏమో, ఒక ఐరన్ లెగ్ లాంటి. అప్పుడప్పుడు అనుకుంటా ఉంటారు ఏదైనా సినిమాలో యాక్షన్ చేస్తే అది ఆ సినిమా మొత్తం ఫ్లాప్ అయిపోయిందంటే ఆ హీరోయిన్ ఐరన్ లెగ్ అసలు, అందుకని ఆ సినిమా ఫ్లాప్ అయిపోయిందని చెప్పి అసంటి పేరు ఒకవేళ వస్తుందేమో అని చెప్పి చాలా భయపడిండాడు. కానీ సినిమా అనేది అనుకోని రీతిలో ఆగిపోవటం వల్ల చిరంజీవి గారికి ఏం తోసలే. కొన్ని నెలల పాటు కూడా ఆయన అనుకున్నట్టుగా ఏ పాత్రలు కూడా రావట్లేదట. కనీసం నెగిటివ్ పాత్రలు రావట్లే, ఒక సైడ్ క్యారెక్టర్ రావట్లే, ఒక హీరోయిన్ పాత్రలు రావట్లే, ఏమీ రావట్లే. అంతటితో చిరంజీవి గారి లైఫ్ ఇక సినిమా లైఫ్ అనేది అయిపోయిందేమో అని చెప్పి బాధపడిండట. కానీ అతను చనిపోయిండు. ఈ సినిమాని ఎవరైనా కొనుక్కుంటారేమో, ఎవరైనా డిస్ట్రిబ్యూటర్లు వస్తారేమో, ఎవరైనా కొనుక్కొని ఈ సినిమాని ఆడిస్తారేమో అని ఆశపడుతూ ఎదురు చూస్తున్నాడు చిరంజీవి గారు. చివరకు ఆ సినిమాని కొనడానికి ఎవ్వరు రాలేదట. ఎవరు రాకపోయినా ఇది కరెక్ట్ కాదు, నా గురించి నేనెందుకు చెడు అనుకోవాలి, నా ప్రయత్నం మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ నేను నిలబడాలి, నా కుటుంబంలో ఉన్న అందరిని నేను చూసుకోవాలి, ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ నేను నిలదొక్కుకోవాలి అని చెప్పి మళ్ళీ ప్రయత్నాలు మొదలేసిండాడు. ప్రయత్నాలు మొదలయ్యంగా మళ్ళీ చిన్న క్యారెక్టర్లు రావడం మొదలేసిండాడు. అప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, కొన్ని సినిమాలు హీరో కూడా వచ్చినాయి. కానీ ఆయన అనుకున్నంత విధిగా ఆ సినిమాకి పేరు రాలే. కానీ చిరంజీవి గారు అప్పుడు ఉన్న అగ్ర హీరోలు ఒక 5 ఉండేవాళ్ళు. అగ్ర హీరోలు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభనబాబు గారు, అట్లాగే కృష్ణరాజు గారు, ఇట్లాంటి పెద్ద అగ్ర హీరోలలో నిలదొక్కుని మెల్లమెల్లగా కొన్ని సినిమాలు నిర్మాతలకు లాభం చూపెట్టే విధంగా సినిమాలు అనేది కలెక్షన్లు వసూలు చేస్తూ ఉంటే అతని మీద అతను నమ్మకం వచ్చింది. ఎందుకంటే అప్పట్లో చిరంజీవి గారు ఇలాగా డాన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఫైట్ చేసేవాళ్ళు ఎవరు లేరు, అంటే చేసేవాళ్ళు. కానీ ఇతను ఏంటి వాళ్ళందరికన్నా యంగ్ హీరో, ఇతనికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిందనమాట. చిరంజీవి గారి సినిమా వస్తే హౌస్ఫుల్ కలెక్షన్. అప్పట్లో ఒక సినిమా ఆడాలంటే రోజుకి 5-6 ఆటలు వేసేవాళ్ళు అనమాట. పండగ వచ్చిందంటే ఇంకొక ఆట కూడా పెంచేవాళ్ళు. అట్లాగా చిరంజీవి గారి కెరియర్లో శాంతినివాసం అనే సినిమా అనేది చిరంజీవి గారు ఎంత ఎదురు చూసినా కానీ ఆ సినిమా అనేది ఆడించడానికి కొనుక్కోవటానికి ఎవ్వరు కూడా రాలేదట. అయినా ఎక్కడ కూడా తగ్గకుండా
సినిమాలు చేస్తూ చేస్తూ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవటం వల్ల ఖైదీ సినిమా ఆయనకు అవకాశం వచ్చింది. ఖైదీ సినిమా అవకాశం వచ్చిన తర్వాత అతనికి అసలు అగ్ర హీరోల మధ్యలో నిలబడిపోయిన ఆయన. ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా చిరంజీవి గారు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలే. మా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన పోయేది ఏమీ లేదండి. మంచి మంచి వీడియోలు అందించడానికి మేము ఉన్నాం. కాబట్టి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.